నేను ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిండు మన రేవంత్ అన్న. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇప్పుడు పైసలే లేవంటుండ్రోల్లా ఆ పేదోని ఇంటి మీదకి బుల్డోజర్తోని ఆగా మేఘాల మీద పోయే హైడ్రాకు ఇలా అన్నిగానం వాహనాలు కొనియాల్సిన అవసరం ఏముంది? ఇలా నా దగ్గర రూపాయి లేదు, 2 రూపాయలు లేవు, ఆటాన లేదు, షారాన లేదు, నన్ను కోసిన అనా పైసా లేదు అని చెప్పేసి చెప్పుకొని తిరిగే రేవంత్ అన్న ఇలా హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి హైడ్రా పోలీసులకు ప్రత్యేకంగా వాహనాలు కొనియాల్సిన అవసరం ఏమున్నది? అంత ఆగం ఏమున్నది? అది పెద్దోని ఇంటి మీదకి పోతాందా? పెద్దోని ఇల్లు కూల్చేస్తుందా? పేదోని ఇంటి మీదకు దూసుకొని పోతా ఉన్నది కదా, పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ పోతా ఉన్నది కదా. ఇంకా బాగా గట్టిగా చెప్తే కమిషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆపుతా ఉన్నారు, వాళ్ళు నోటీసులు తెచ్చుకునేదాకా ఆగుతారు. నోటీసులు వచ్చినాక సడీ సప్పుడు కాకుండా జారుకుంటా ఉన్నారు. వాళ్ళకు నోటీసులు వచ్చినాయి, వాళ్ళకి ఆయుధాలన్నీ చక్కగానే ఉన్నాయి అని చెప్పేసి మొన్న చూసినాం రాజేంద్ర నగర్లో. అది ప్రభుత్వ భూమి, 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి ప్రభుత్వానిది అని తెలిసింది, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని తెలిసింది, ఆ ఆక్రమణలలో కట్టడాలు నిర్మించిందని తెలిసింది. అయినప్పటికీ కూడా ఆ పెద్దోని ఇంటి మీదకి పోలే, ఆ పెద్దోని సినిమా హాల్ మీదకి పోలే, ఆ పెద్దోని హోటల్ మీదకి పోలే. కానీ పక్కకే ఉన్న ఓ రేకుల గుడిసెను కూల్చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. ఇలా అవసరం ఉన్నాయి పైసలు అన్న కాడ 200 కోట్ల రూపాయలు ఉట్టిగా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పచెప్పినావు అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలా సరే, నువ్వు చెరువుల కుంటల పునరుద్ధరణ అన్నావు. ఇలా హిమాయత్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలల్లా 111 జీవోను ఎక్కడ పాటిస్తా ఉన్నావు? 111 జీవో ఏం చెప్తుంది? మంచినీటి సరఫరా ఏదైతే ఉన్నదో, లేకపోతే పర్యావరణం కానీ జలాలు కానీ కలుషితం కాకుండా సురక్షితంగా కాపాడడమే దీని ధ్యేయము అని చెప్పేసి జీవో 111 చెప్తుంది. ఇలా జీవో 111 ఉల్లంఘించి ఆ 10 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ బడాబాబులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించుకొని, ఫామ్ హౌజులు నిర్మించుకొని, ఆ ఫామ్ హౌజుల నుంచి వచ్చే మురుగునీరంతా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలల్లో పారుతా ఉన్నది. ఒకప్పుడు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి సార్? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు కరువు కాలంలో నీళ్ళు ఇయ్యడానికి ఆదుకుంటా ఉన్నది, వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రజాప్రతినిధిగా నేను వాటిని కాపాడలేకపోతే నేను ఫెయిల్ అయినట్టే, అట్టర్ ఫ్లాప్ అయినట్టే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలల్లా మురుగునీరు మారుతంటే ఆ మురుగునూరు సువాసన పీల్చుకొని పెద్దోళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తానడని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇలా ఏమేం కొనిచ్చిండని చూసినాక ఏమేం మాట్లాడిండు అనేది కూడా మనం చూద్దాం. దేనికి ఏమేం మాట్లాడిండ్రు అనేది ఆ హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేం మాట్లాడిండ్రు, ఇలా వాటికి ఏమేం కొనిచ్చిండ్రు, ఏమేం అవసరం ఉన్నాయి, ఎన్ని జేసీబీలు కొనిచ్చిండ్రు, ఎన్ని బుల్డోజర్లు కొనిచ్చిండ్రు అనేది నేను చెప్తా. మొత్తం మీద హైడ్రాకు సంబంధించి ఆ హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిండ్రు. ఆ ఓపెన్ చేసిన దానికి ఇవి కొనిచ్చిరట. రాణిగంజ్లోని బుద్ధభవన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ను నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండ్రు. అయిపోయింది. 44 స్కార్పియోలు ఇంకా దాదాపు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి అవిటిని కొనిచ్చిరట. అదేనో వేయింది, వచ్చినప్పుడు చెప్తా. కాకపోతే ఇక ఆ సందర్భంగా మన రేవంత్ రెడ్డి తెలుసు కదా, వేదిక ఏదైనా సందర్భం ఏదైనా తాను పొగుడుకోవడం, రాష్ట్ర పడువు తీయడం, లేకపోతే కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం, లేకపోతే తాను సమర్థించుకోవడం, నేను చేసేటి అన్నీ శుద్ధపూస పనులే అని చెప్పుకోవడం, గుమ్మడికాయల దొంగ వెళ్ళంటే భుజాలు దడుముకోవడం, ఇక ఇట్లాంటి కార్యక్రమాలతోనే ముందడికి పోతారు రేవంత్ రెడ్డి సార్. ఏదైనా మీటింగ్ పెట్టినా, సందర్భం ఏదైనా, సభ ఏదైనా ఆయన మాటలు అట్లనే ఉంటాయి. నేను ఏం చేసినా తప్పంటున్నారు. హైడ్రా తెస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నారు. పడిపోయింది కదా మరి. ఎలా రియల్ ఎస్టేట్ పాతాళాన్ని అంటింది అన్నది వాస్తవం కాదా? దాంతోనే నువ్వు చెప్తున్న ఆదాయం ఏదైతే ఉన్నదో 18,500 కోట్లు, ఇంకా తక్కువనే ఉంటుంది. కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం నెలకు 18,500 కోట్లు అని చెప్తా ఉన్నావు. అది తప్పు, అది రావు, ఇంకా తక్కువకే ఉంటుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దిగిపోయేట నాటికి అది 1,400 కోట్లు, 1,500 కోట్లు అయింది. అప్పుడు అన్ని మంచిగుండే. రియల్ ఎస్టేట్ వ్యాపారము పీక్ స్టేజ్లో ఉండే. బిల్డర్లు మంచిగా బతికిండ్రు, వ్యాపారాలు మంచిగా నడిచినాయి, రైతులు ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎందుకు ఖర్చు పెట్టిండ్రు? టయానికి రైతు భరోసా పైసలు అందినాయి, పంటకు నీళ్ళు అందినాయి, వాళ్ళకు కావాల్సిన సరుకులు కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకు కానీ కావాల్సిన మాలు అది చేయించుకున్నారు. కానీ ఇలా అట్లా లేదు కదా, అన్నీ దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది అనేది 100కు 100
100% నిజం, 100% నిజం. ఇలా మీరు దాచిపెట్టినంత మాత్రాన బిల్డర్లు బయటకు రాకుండా చెప్పకుండా ఉండరు కదా. బిల్డర్ల వ్యాపారాలు ముందడి కొనసాగక కోట్లు కోట్లు అప్పులు తెచ్చి ఉన్నాయి తాకట్లు పెట్టుకొని వేరే దగ్గర 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు అమ్మితే ఈడ 20 గజాలు 100 గజాలు వచ్చే దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆడ 2 ఎకరాలు అమ్ముకొని ఈడ ఇన్వెస్ట్ చేసిన దాని మీద రూపాయి రాకపోయే వరకు ఆ బిల్డర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది నిజం కాదా? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ డౌన్ అయింది నిజం కాదా? చూస్తోళ్ళు ఉంటే ఎవరైనా కింద కామెంట్లలో పెట్టుండ్రి. ఏడ డిమాయిలేషన్ చేస్తారో, ఏడ గూల కొడతారో, ఏడ బుల్డోజర్ దూసుకొని వస్తుందో, ఏడ పెద్ద పెద్ద కట్టడాలు మనం చూడలేమా? అమీన్పూర్లో సంగారెడ్డికి సంబంధించి అమీన్పూర్ ఏరియాలో పాపం ఓ వ్యక్తి గుమ్మడికాయ కూడా ఆరిపోలేదు, తోరణాలు కూడా ఎండిపోలే, ఇంటికి గృహ ప్రవేశం చేసి తోరణాలు కూడా ఎండిపోలే. హైడ్రా ఆగ మేఘాల మీద పోయి అయ్యో ఇలా ఇల్లు ఎందుకు ఇప్పుడు ఊలకూడదు అని చూడకపోయా అన్న తిరుపతి రెడ్డికి మాత్రం నోటీసులు తెచ్చుకునేందుకు టైం ఇచ్చే. ఇలా నువ్వు తెచ్చినవు సార్ మంచిగానే ఉన్నది, పెద్దోడికి కావాలంటే పేదలకు ఒక 4 రోజులు ఆలస్యంగా కూల్చు, పేదలకు పునరావాసాలు చూపెట్టి కూలగొట్టు, వాళ్ళకి ఏమిస్తావు, ఎక్కడ ఉపాధి చూపెడతావు, ఎక్కడ ఇల్లు చూపెడతావు, అట్లా వాళ్ళకు మార్గం చూపెట్టు. ఏమీ లేదు. మొన్న రాణిగంజ్లో రాణిగంజేనా మొన్న కూల్చివేతలు చేపట్టిరు కదా, గాజుల రామారంలో చిన్న పసిగుడ్డు ఆ ఇంటిలో ఉండిపోయిందట. ఆ ఇంటిలో పసిగుడ్డు ఉన్నప్పటికి కూడా బుల్డోజర్ దూసుకొని పోయింది. వాళ్ళ నాయన అచ్చుడు జర్ర ఆలస్యమైతే ఆ బిడ్డ విగత జీవిగా మిగిలిపోతుండే. సరే నువ్వు హైడ్రా చెరువుల కుంటల పునరుద్ధరణ అంటే పేదోడు చెరువులో ఎవడో అమ్మితే మోసపోయి కొనుక్కున్న దగ్గర ఓ గుడిసెనో రేకులో వేసుకుంటేనేమో ఆడ చెరువుల పరిరక్షణ కుంటల పరిరక్షణ అనేది యాదికొస్తుంది. పెద్దోడు అక్రమంగా కబ్జా పెట్టి అక్రమంగా ఆక్రమణ పెట్టి దాంట్లో ఆకాశ హార్మ్యాలు కట్టి మేడలు మిద్దలు కట్టి పహారీ గోడలు కట్టి ఎకరాలు అది చేస్తే మాత్రం ఆడ చెరువుల పునరుద్ధరణ కనబడదు, కుంటల పునరుద్ధరణ కనబడదు, పర్యావరణ పరిరక్షణ కనబడదు. ఇక మరి అట్లా చేసుకుంటూ పోతే ఇలా నువ్వు 1996లో 1991లో 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మహానగరం ఎట్లుందో అట్లా చేయగలుగుతావా? ఇక అట్లా చేస్తానైతే హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సదురుకొని సగానికంటే ఎక్కువ జనాలు పోవాల్సింది ఉంటుంది. దాదాపు 1.5 కోటి జనాభా హైదరాబాద్ మహానగరంలో. ఇది 2015 లెక్కలు 1.5 కోటి జనాభా. ఇప్పుడు ఇంకా వలసలు పెరిగినాయి. పోయిన 10 ఏళ్లల్లా తెలంగాణ రాష్ట్రానికి అది హైదరాబాద్ మహానగరానికి మీరు కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఒక మార్కెట్లు ఉంటాయి, ఒక 10 ఏళ్ల నుంచి అంగళ్ళు కొనసాగే మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లో ఒకరికొకరు కనబడేటోళ్ళు పోతే, కానీ ఇప్పుడు ఆ మార్కెట్లలో ఆ పరిస్థితి లేదు. ఏ పరిస్థితి ఉన్నది తెలుసా అనుల్లా మీకు? మొత్తం మీద కిక్కిరిసి ఉసుకపోతే రాలతలేదు, ఉనకపోతే రాలతలేదు, తవుడు పోతే రాలతలేదు, రంప పొట్టు పోసిన రాలతలేదు అని ముచ్చట్లు చెప్తారు చూడు, అవి గట్ల అయిపోయినాయి. అంత జనాభా పెరిగిపోయింది. ఇలా 1986లో 1970లో ఉన్న ఆ హైదరాబాద్ మహానగరం ఎట్లుండను అట్లా చేస్తా అంటే మరి ఇలా ఈ జనాభాని ఎట్లా పోతాము, ఎట్లా అది చేస్తావు?